అవయవ దానంతో ఓ వ్యక్తి అమరుడయ్యాడు. నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ దీనికి వేదిక అయింది. మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేటలో 3 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కాగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా సుధాకర్ కోలుకోలేదు. వైద్యం చేసినా సుధాకర్ బ్రతకడు అని తెలిసి కుటుంబ సభ్యులు కుంగిపోయారు. ఈ నేపథ్యంలో అవయవ దానంపై కిమ్స్ వైద్యులు సుధాకర్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. కుటుంబ పెద్దను కోల్పోతున్నామనే ఆవేదనలో ఉన్నప్పటికీ మరికొంతమంది జీవితాలలో వెలుగులు నింపవచ్చనే అవయవ దానానికి సుధాకర్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. నెల్లూరు జిల్లా వైద్యాధికారులను సంప్రదించిన తర్వాత తిరుపతిలోని కిమ్స్ కు కిడ్నీలను, తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ కు గుండెను, కార్నియాలను, జీజీహెచ్లకు కేటాయించారు. గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు అంబులెన్స్ ద్వారా అవయవాలను తరలించారు. నేడు హాస్పిటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు డీఆర్ఓ విజయ్ కుమార్ విచ్చేయగా సుధాకర్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు, మెడికల్ సిబ్బంది సుధాకర్కి ఘన వీడ్కోలు పలికారు. పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. మొత్తానికి తాను మృతి చెందిన ఈ లోకంలో మరికొందరికి ఆయువు పోసిన సుధాకర్ ధన్యుడని పలువురు కొనియాడుతున్నారు. మనం చనిపోయాక మన తదనంతరము మట్టిలో కలిసిపోవటం కంటే ఒక 6 మందికి 7 మందికి ప్రాణదానం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఏదో అన్నదానం గొప్ప అన్నారు, అది కరెక్ట్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రాణదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఈరోజు ఒక మానవ జన్మ ఎత్తాక ఏంటి మనం ఏం చేస్తామనేది ఒకసారి మనం అందరం చేసుకుంటే అట్లీస్ట్ మన తదనంతరము మనం నలుగురికి ఉపయోగపడ్డామనేది చాలా ఇదిగా జరుగుతుంటుంది. సో ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నా యొక్క విన్నపము. అలాగే మా సిబ్బందికి, డాక్టర్స్కు, తర్వాత సపోర్టింగ్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బట్ అట్ ది సేమ్ టైం సుధాకర్ గారు, తర్వాత సుధాకర్ కుటుంబానికి, తర్వాత గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇటువంటి ప్రోగ్రాంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని చేసినందుకు థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, యూనిట్ హెడ్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు అండి. ఫస్ట్ సుధాకర్ గారు వచ్చిన తర్వాత పేషెంట్ని మనం ఎంతో ట్రై చేశాము, చూశారు ఎంతవరకు వీలవుతుంది అని. యాజ్ పర్ ప్రోటోకాల్ 24 hours అనేది అబ్జర్వేషన్ చేశాము. సర్జరీ చేయడానికి ట్రై చేశాము. దాని తర్వాత పేరెంట్ వీళ్ళు ఎవరైతే అటెండర్స్ ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పించి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాజ్ పర్ ప్రోటోకాల్ జీవన్ దానికి ఎలా చేయాలి వీళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి హెడ్ ఆఫీస్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ కావచ్చు, వీడియో కాల్లో వీళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మొత్తం క్లిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సమ్మతించిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ లోకల్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ముందుకెళ్ళాము. ఒక మాట ఇక్కడ చెప్పాలనుకున్నా, ఇప్పుడు బాబు చెప్పలేకపోతున్నాడు కాబట్టి బాబు ఒక మాట చెప్పాడు. అంతా మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళ అమ్మగారికి అబ్బాయి చెప్తున్నాడు, అమ్మ ఈరోజు నాన్న లేకపోయినా కూడా రేపటి రోజు మనం వెళ్ళి నాన్నకి ఎవరెవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ మనం చూడొచ్చు, వాళ్ళని చూపించడానికి వీళ్ళు మనకి ముందుకొచ్చి చూపిస్తారు అని ఆ ఒక్క మాట అంటే ఒక 8th క్లాస్ అబ్బాయి అంత చెప్పడము చాలా మంచిగా అనిపించింది. దీన్ని బట్టి ప్రజల్లో అవగాహన ఎంత ఉంది అవయవ దానం గురించి అనేది మనం ఆలోచించవచ్చు. ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే మనం హెల్మెట్ అనేది ధరించాలి. ఈ సందర్భంగా ఏంటి అంటే ఉన్న వాళ్ళందరూ బైక్ రైడ్ నేను నెల్లూరులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా వరకు హెల్మెట్ అనేది ధరించట్లేదు. అందరినీ హెల్మెట్ ధరించి వెహికల్ అనేది నడపాలి అని కోరుకుంటున్నాము. ఇలాంటి జరిగిన తర్వాత మన చేతుల్లో ఏం లేదు కాబట్టి అప్పుడు ముందుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాంటివి హెల్ప్ చేస్తే మనం చాలామందికి ఉపయోగపడవచ్చు.